ఫైమా బర్త్డే పార్టీలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తన కొత్త లవర్ని పరిచయం చేసిన కాసేపట్లో పాత లవర్ ప్రవీణ్ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో అక్కడ ఏం జరిగిందనే వాదన మొదలైంది. ప్రవీణ్ పలు ఇంటర్వ్యూలలో ఫైమా గురించి మాట్లాడాడు. ఆమె నన్ను వదిలేసింది, ఇప్పుడు వచ్చినా నేను కలిసేందుకు సిద్ధం అని ప్రవీణ్ అన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఫైమాను ఇదే విషయం అడగడం జరిగింది. ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్ చేసింది. బుల్లితెర మీద కనిపించే జోడీలు అన్ని రియల్ కాదు, కేవలం 1-2 మాత్రమే రియల్. స్క్రిప్ట్ ప్రకారం మేము చేస్తాము. మా జంటను ఆడియన్స్ అంగీకరించారు, ఆదరించారు. దాని వలన మేము విడిపోయాము అంటే వాళ్ళు బాధపడవచ్చు. ప్రవీణ్తో నాకు వ్యక్తిగత మనస్పర్ధలు ఉన్నాయి, అందుకే మేము దూరం కావాల్సి వచ్చిందని ఆమె అన్నారు. కట్ చేస్తే ఆమె ప్రవీణ్ నాయక్ అనే మరో కుర్రాడిని పరిచయం చేసింది. అతడు ఫైమా బర్త్డే పార్టీ నిర్వహించాడు. ప్రవీణ్ నాయక్ ఓ లవ్లీ కామెంట్ కూడా చేశాడు. 5 ఏళ్లు ఎలా గడిచిపోయాయో తెలీదు, నీతో జీవితాంతం ఉండాలని ఉంది, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేశాడు. గతంలో ఎన్నడూ ఫైమా ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తిని పరిచయం చేసింది లేదు. దాంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ బర్త్డే పార్టీకి ఫైమా మాజీ లవర్ ప్రవీణ్ కూడా వచ్చాడు. అతనితో ఓ రీల్ చేసిన ఫైమా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇద్దరు టిల్లు స్క్వేర్ రీల్ చేశారు. ఆ వీడియో పోస్ట్ చేశారు. ఫైమా బర్త్డే పార్టీలో ఫైమా ఇద్దరు లవర్స్ ప్రవీణ్ నాయక్ ఉండడంతో అసలు ఏం జరిగిందని కామెంట్ చేస్తున్నారు.